వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. QR కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కొత్త బురుజు గ్రామ సభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. సమస్యలన్నీ పరిష్కరించేదాకే కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉయ్యాల సీన్ గారు స్పందన తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు ఇవ్వాలని నిర్ణయం చేశాను. అది అయిన తర్వాత మళ్ళీ తారుమారు చేస్తారని QR కోడ్ తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ భూమి నీ పేరుతో ఉందా లేదా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి నీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో QR కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్లో ఉండే రికార్డు క్లౌడ్లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకొక స్టెప్కు పోయాను, బ్యాక్ ఎండ్. అక్కడుండే కంప్యూటర్లో పోయినసారి జరిగింది రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ ఆస్తిని వాళ్ళ ఆస్తిగా రాసేసుకోవడం, మీ ఆస్తిని గవర్నమెంట్ ఆస్తిగా మార్చేయడం, ఇవన్నీ జరిగాయి. అడిగితే బ్యాక్ రికార్డు కూడా లేదు. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈరోజు మీరు మాట్లాడారు, రికార్డులు ట్యాంపర్ చేయలేరు, మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ట్యాంపర్ చేసే పరిస్థితి ఉండదు. ఇది నాకు ఒక దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గమైన పనికి నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ప్రతి నెల 9వ తారీఖున నేను వస్తాను, నా సమక్షంలో ఎటు జరిగిందో చూస్తాను. అదే సమయంలో గ్రామ సభలు పెట్టాలి, ప్రొసీజర్ ప్రకారం చేయాలి. మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. మీరు ఆమోదించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోట్ తయారు చేయాలి. దానిపైన మీ యొక్క ఆమోదం EKYC తీసుకోవద్దండి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్వార్థపరులు మేము ఇప్పిస్తామని బేరాలు చేస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. నా ఆలోచన ఒకటి, ఒక్క పైసా అవినీతి లేకుండా మీ భూమి మీకు పట్టా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒలింపిక్స్ లో ప్రతిభ కనపరిచేలా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన అన్ని వసతులు స్పోర్ట్స్ యూనివర్సిటీని సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ఆయన క్రీడా శాఖపై సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలను, మైదానాల ఏర్పాటుపై చర్చించారు. గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియాన్ని పునర్నిర్మించి ఆధునీకరించడంతో పాటు ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడల కోసం మైదానాలు, ఇతర శిక్షణ సదుపాయాలను స్టేడియం ప్రాంగణంలో అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతిపాదిత నిర్మాణాలకు సంబంధించిన పలు ఆర్కిటెక్చర్స్ నమూనాలను సీఎం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇటీవలే తన కుమారుడు పెళ్లి జరగ్గా కొత్త దంపతులకు శ్రీవారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణ బడ్జెట్ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడుతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి ఉంటుందని తెలిపారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై నేను కుటుంబ సభ్యులతో ఇక్కడ రావటం జరిగింది. ఆ పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళి అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం, అలాగే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. బడ్జెట్కి సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావాల్సిన వనరులన్నీ కూడా సమకూరాలని, తెలంగాణ రాష్ట్రం మేము 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో ఆ స్థాయిలో అభివృద్ధి జరగడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు, స్వామివారి ఆశీస్సులు, ఆర్థిక వనరులు, సంక్షేమం, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే రెండు రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని, ఆ రకంగా ఆశీర్వదించమని భావించారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. తాడేపల్లి రీటైనింగ్ వాల్ను ఆయన శంకుస్థాపన చేశారు. 294.20 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రక్షణ గోడను కృష్ణానదికి కుడివైపుగా ప్రకాశం బ్యారేజీకి దిగువన 9 కిలోమీటర్ల దూరం నుంచి 2.610 కిలోమీటర్ల వరకు నిర్మించాలన్నారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం చూపిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని లోకేష్ పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా రీటైనింగ్ వాల్ పనులు పూర్తి చేయాలని వర్కర్లకు ఆదేశాలిచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బాధితులతో కలిసి నిరసన చేస్తున్న ఆమె ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కవిత, విశారదన్ మహారాజన్ను అరెస్టు చేయడంపై ఆందోళన మరింత ఉధృతమైంది. అంతకుముందు ఆమె మాట్లాడారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని కవిత పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేంద్రరెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు తమ ఎన్నికకు సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను ఇద్దరు సభ్యులు అందుకున్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వారు ఈ సర్టిఫికెట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణలో ఖాళీ అయిన స్థానాలకు వీరిద్దరిని కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దింపింది. ఇతర పార్టీల నుంచి ఎవరు పోటీలో లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజ్యసభలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపిస్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని 2097, 297, 298 కృష్ణాపూర్, పూడూర్ డివిజన్ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఖాళీ కుండలు, బిందెలతో నిరసన తెలుపుతూ కొన్ని కుండలను పగలగొట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు కాళ్లు మొక్కుతూ ప్రజల త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వేడుకున్నారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎండాకాలం ప్రారంభం కాకముందే అనేక ప్రాంతాల్లో మంచినీరు అందడం లేదని, కొన్ని చోట్ల డ్రైనేజీ కలిసిన నీరు వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కృష్ణాపూర్, పూడూరు డివిజన్ ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులను డిమాండ్ చేశారు. విధంగా ఈరోజు మేడ్చల్ ప్రజలంతా తాగునీటి కోసం కటకటల బాధపడతా ఉన్నారు. మా మేడ్చల్ 297 డివిజన్, 298 డివిజన్, పూడూరు, కిష్టాపూర్, మరి ఇవి గ్రామాలకు తాగునీటికి వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు. మరి ఈ జిహెచ్ఎంసీల కలిపి నుంచి మరీ ఘోరంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే కూడా మేము 10 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చి మేడ్చల్ ప్రజలకు ట్యాంకులో పోసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్ళు అందించినాం. తదనంతరం కేసీఆర్ గారు మరి ఆయన ఎక్కడున్నాడో కానీ ఆ మహానుభావుడు నిజంగా కూడా ఆయనని ఈరోజు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చేతులెక్కి ముక్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మనం కాళ్ళు పెట్టి బయటకు బిందె కట్టుకొని పోకుండా కూడా ఇంటికి నీళ్ళు వచ్చినాయి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తలేవు? మరి కేసీఆర్ గారు చేసినటువంటి అవే కాళేశ్వరం నీళ్ళు నిండా ఉన్నాయి. మా మేడ్చల్ చుట్టుముట్టు చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి. మరి కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకినాడ ద్వారా చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి. కానీ తాగనీకి నీరు లేని మేడ్చల్ అయిపోయింది. గతంలో మా మల్లారెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి 44 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, మేడ్చల్ ప్రజలు చాలా బీద ప్రజలని మీ మల్లారెడ్డి గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం సంగతి మీ అందరికీ తెలుసు. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ కీలక మలుపు తిరిగింది. ఫిబ్రవరి 27న రౌస్ అవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి చేస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సీబీఐ పిటిషన్పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా ధర్మాసనం కేజ్రీవాల్, కవిత, సిసోడియాతో పాటు మిగిలిన నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. తాజా పరిస్థితులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, సంబంధిత శాఖలన్నింటినీ తగిన చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులపైన ఇవాళ కేంద్రం రాజ్యసభలో ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పెద్దల సభలో మాట్లాడిన మంత్రి జైశంకర్ శాంతికి ఎలాంటి విఘాతం కలిగినా ప్రపంచం మొత్తం ఆ ప్రభావం ఉంటుందని, చర్చలు దౌత్యపరంగా సమస్య పరిష్కారం అవుతుందని భారత్ నమ్ముతోందని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. Expressing its deep concern and urging all sides to exercise restraint, avoid escalation and prioritize the safety of civilians. We believe and we continue to believe that dialogue and diplomacy should be pursued
to de-escalate tensions and address underlying issues. Sir, it is also imperative that the sovereignty and territorial integrity of all states in the region be respected. Given the gravity of the situation, the Cabinet Committee of Security, CCS, met on 1 March under the chairmanship of the Honorable Prime Minister. It was briefed on the airstrikes in Iran and the subsequent attacks in several Gulf countries. The CCS was concerned over the safety and security. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.